హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ IIIT నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఇది 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ చూడండి నోటిఫికేషన్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ 2025-26. ఇక్కడ డేట్ చూడొచ్చు మీరు, 24 April 2025 ఈరోజే వచ్చిందనమాట. Online applications are invited from eligible candidates for admission into the 6-year integrated BTech program in RGUKT AP campuses at Nuziveedu, RK Valley Idupalapaya, Ongole and Srikakulam for the academic year 2025-26. Interested candidates can apply for admission online through university website www.rgukt.in or AP Online Center. Candidates can submit their online applications from 27th April నుంచి అయితే అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయండి. మీరు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ సేవలోనైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్లో, May 20th అయితే లాస్ట్ డేట్గా ఇచ్చారు. నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ ఇస్తారు. ఇది 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. ఇంటర్ 2 years ప్లస్ బీటెక్ 4 years అనమాట. ఈ IIIT క్యాంపసెస్ వచ్చేసి ఏలూరు డిస్టిక్లో నూజివీడ్లో ఉంది, వైఎస్ఆర్ డిస్టిక్లో వచ్చేసి ఇడుపులపాయలో ఉంది, ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు, శ్రీకాకుళం డిస్టిక్లో అయితే శ్రీకాకుళంలో ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా. April 27th అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్కి. లాస్ట్ డేట్ వచ్చేసి May 20th. యూనివర్సిటీ వెబ్సైట్ అయితే ఇచ్చారు, www.rgukt.in. ఈ వెబ్సైట్ నుంచి అయితే మనం అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ సేవ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీ 300 రూపీస్, రిజర్వ్ కేటగిరీస్కి అయితే 200 రూపీస్. అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఏపీ స్టేట్ కాకుండా అదర్ దాన్ ఏపీ, వాళ్ళకి 1000 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. అడ్మిషన్ క్రైటీరియా చూద్దాము. బేస్డ్ ఆన్ 10th క్లాస్ మార్క్స్. ఇది 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారండి. రిజర్వేషన్ పాలసీస్ అయితే ఉన్నాయి. మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ఉంటుంది. మెరిట్ బేస్డ్ సెలెక్షన్ అంటే 550 అబోవ్ అలా మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 500 అబోవ్ వచ్చినా మనం అయితే అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు. బట్ 550 అబోవ్ వస్తే అడ్మిషన్కి ఛాన్స్ ఉంటుంది అనమాట, అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి. 10th క్లాస్ మార్క్స్ అయితే వచ్చి ఉన్నాయి కదా, రిలీజ్ అయి ఉన్నాయి. మార్క్స్ని ఒకసారి చెక్ చేసుకొని మీకు 550 అబోవ్ అలా వస్తే అవకాశం ఉంటుంది, పక్కా అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే 4% వెయిటేజ్ ఉంటుందండి 10th క్లాస్ మార్క్స్ మీద. స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నా కూడా అడిషనల్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ 4% వెయిటేజ్ ఎలా అంటే, ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్కి 550 మార్క్స్ వచ్చి ఉన్నాయనుకోండి, దాంట్లో 4% అనమాట. అంటే 550 × 4/100 ఎంత, 22. 550 + 22 మార్క్స్, టోటల్ 572 మార్క్స్ అతని మెరిట్ అవుతుంది. ఆ స్టూడెంట్ మెరిట్ 572 మార్క్స్ అవుతుంది అనమాట. అలా మెరిట్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూడండి. ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి అడ్మిషన్కి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.